गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय। నారద భగవంతుడి దగ్గర ధర్మపుత్రులు ఈ అధ్యాయ ప్రారంభంలో నమస్కరించి అద్భుతంగా మీరు అన్ని ఆశ్రమ ధర్మములు చెప్పారు. ఈ అందరికీ సులభంగా ఉండేది, అందరూ ఉండేది దేంట్లో ఉండేది? గృహస్థాశ్రమంలోనే కదా. ఇప్పుడు మీరు ప్రపంచంలో చూసినారంటే దండిగా మందులు మాలాగా గృహస్థాశ్రమంలోనే ఉన్నారు. మాలాంటి గృహస్థులు శ్రేయస్సు పొందేదానికి మేము ఎలా ఉండాలి, మీరు ఆ ధర్మం కూడా చెప్పినామంటే మాకు ఇంకా సౌకర్యంగా ఉంటుంది. నా వల్ల అందరూ దీన్ని విని వాళ్ళు సుఖంగా దాన్ని ఆచరించి సౌఖ్యంగా ఉంటారు అని మీరు చెప్పాలి అని, దీని గురించి చెప్పాలి అని ప్రార్థించిన వెంటనే పైన నారదులు ఈ గృహస్థాశ్రమం గురించి చెప్పేదానికి ప్రారంభించారు. ఒక గృహస్థుడు పుణ్యపాపములను కర్మలు చేస్తూనే జీవిస్తాడు. అది లేకుండా అతను జీవించలేదు. ఎవరైనా సరే గృహస్థాశ్రమంకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అవుతుంది. అందుచేత ఏ పని చేసినా కానీ నువ్వు చేసే పుణ్యమో పాపమో అన్నీ భగవదర్పణ బుద్ధితో చేయాలి. అంతేకాకుండా నువ్వు మనసులో దీన్ని తీసుకురావాలి. నువ్వు గృహస్థాశ్రమంలో ఉండేటప్పుడు ఎవ్వరూ నీకు శాశ్వతం కాదు. నువ్వు పెళ్లి చేసుకున్న నీ భార్య, నీకు పుట్టిన కొడుకు, నీ బంధువులు, నీ గృహం, నీ వాహనం, నీ డబ్బు, నీ సంపద ఏది శాశ్వతం కాదు. ఏదైనా ఒకరోజు నువ్వు దీన్ని వదిలేసి వెళ్ళిపోవాలి, లేకపోతే నిన్ను వదిలేసి ఇది వెళ్ళిపోతుంది అనే ధ్యాసతో ఉంటూనే నీ గృహస్థుడిగా ఉండాలి అంటూ, గృహస్థాశ్రమం ఎలా ఉండాలి అంటూ ఇలా చెప్పేదానికి ప్రారంభించారు నారదులు. గృహస్థాశ్రమంలో ఉండేటప్పుడు సుఖములు అనుభవించాలి, అది గృహస్థ ధర్మం. ఆ సుఖములను నువ్వు ఎంత నీ అదుపులో పెట్టుకుంటావో అది మంచిది. ఆ సుఖములకు నువ్వు బానిస కాకుండా నీ అదుపులో పెట్టుకొని జీవించాలి. అంతేకాకుండా గృహస్థుడిగా ఉండేటప్పుడు అహంభావిగా ఉంటూ ఎవరిని ఏది అనకుండా నీకు తోచినదన్నీ చెయ్యకూడదు. అందరి దగ్గర మాట్లాడి ఏది అందరికీ హితకరమో అదే చెయ్యాలి. గృహస్థాశ్రమంలో ఉండేటప్పుడు ఇలా జీవిస్తూ ఉండేటప్పుడు ప్రపంచంలో ఉండే అన్ని విషయాల్ని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టాలి అని అందరికీ తోచుతుంది. అది గృహస్థాశ్రమం యొక్క ఇది. మన భార్య కావాలి, మనకు కొడుకు కావాలని ఇలా ఉండకూడదు అంటున్నారు. ఎలాగైతే ఉండాలి అంటే నీకు కావాల్సిందంటే ఏమి అంటే అన్నీ కావాలి ప్రపంచంలో. అలా కాకుండా నువ్వు సాధారణంగా జీవించేదానికి ఎంత కావాలో అంత సంపాదన పెట్టుకో, దాంట్లో జీవించు. ఇలాగనే ఉండు. పైన ఇలా సంపదలు చేర్చినావంటే నీకు వద్దని, నీకు సాధారణమైన జీవనాధారానికి మిగిలిన ఆ డబ్బు, ఆ విషయాలు అన్నీ కూడా దాన్ని దొంగతనం లాగానే భగవంతుడు చూసి అది పాపాల్లో చేరుతుంది, దానికి శిక్ష పడుతుంది. అందుచేత గృహస్థుడిగా ఉండేవారు జీవనాధారానికి ఎంత కావాలో భగవత్ స్మరణతో ఇలా సంపాదించి ఉండాలి అని గృహస్థధర్మాన్ని ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు నారదులు. గృహస్థుడు సంపాదించాలి. గృహస్థుడు సంపాదించిన ధనం ఎవరి వరకు ఉంటుందంటే భార్య బిడ్డలు ఇంతవరకే కాదంట. నువ్వు అక్కడ ఉండే ఆ ధర్మకార్యములు, తర్వాత నీ ఇంట్లో ఉండే ఆ వీధి కుక్కకు ఆ వీధిలో పిచ్చవాడు ఎత్తే ఆ భిక్ష వేసేంత వరకు నీ ధనం వచ్చి దానికి ఉపయోగపడాలి. వాళ్ళని కాపాడేంత వరకు నీకు బాధ్యత ఉంది, అంతవరకు నీ డబ్బుకు ప్రయోజనం ఉంది అంటూ ఊరికే నీ కుటుంబం మాత్రం ఇలా చూసుకొని ఇలా ఉండకూడదు. గృహస్థాశ్రమంలో నువ్వు సంపాదించే డబ్బులకి బాధ్యత, దాంట్లో ఉండే భాగం ఇంతవరకు వాళ్ళకి కూడా నువ్వు చేయాల్సింది మీ యొక్క బాధ్యత. అంతేకాకుండా ఇప్పుడు గృహస్థాశ్రమం ఎందుకు వస్తారు అందరూ? గృహస్థాశ్రమంలో వచ్చేటప్పుడు ఇప్పుడు మనం పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి పైన, ఆ స్త్రీ పైన ఎక్కువ ఆ స్త్రీ పైన మోహంతో ఉండే ఆశతో ఉండాలనే కదా పెళ్లి చేసుకుంటారు. అలాగనే స్త్రీ ఆ అబ్బాయి పైన ఆశ ఉండి కదా పెళ్లి చేసుకుంటారు. ఇలా అపరిమితమైన ఎక్కువ ఆశ పెట్టకూడదు అంటున్నారు. అలా పెట్టినామంటే అది చివరిగా మనకు నిరాశతోనే ఉంటుంది. ఏదైనా సరే శాశ్వతం కాదు అంటూ ఇలా దానిపైన ఎక్కువ ఆశ పెట్టినామంటే ఆ అమ్మాయి చెప్పే విషయాలు, మన భార్య చెప్పే విషయాలు, అమ్మని తరమటం, తర్వాత దొంగతనాలు చేయటం, డబ్బులు సంపాదించడం, ఇలాంటి పనులు ఇతను ఇంకా ఎక్కువగా అంటాడు. ఎలాగైనా ఈ కుటుంబాన్ని కాపాడాలి అంటూ. అలాగనే ఇద్దరికి పరస్పరం ఇద్దరూ ఉండేటప్పుడు ఇలా ఆశ ఎక్కువ పెట్టినారంటే దానివల్ల అనర్థాలే వస్తుంది. అందుచేత ఆశ కూడా మితంగా ఉంచుకోవాలి గృహస్థుడిగా ఉండేవారు అంటూ నారదులు ఉపదేశించారు. ఇవన్నీ డబ్బులంతా పెట్టుకొని శరీరాన్నే కదా పోషిస్తున్నావు. ఈ శరీరం ఒకరోజు అది నాశనం అయిపోయిందంటే మళ్ళీ భూమిగా అయిపోతుంది కదా. ఈ శరీరం శాశ్వతం కాదు అనే విషయాన్ని తెలుసుకొని ఆత్మనే శాశ్వతం అనే ధ్యాసతో ఉండాలి.
తర్వాత గృహస్థుడికి దండిగా ధర్మములు, గృహస్థులు చేయాల్సింది దండిగా ధర్మములు ఉన్నాయి. ప్రతిరోజు దేవతా ఆరాధనము, తర్వాత అగ్ని ఆరాధనము, తర్వాత సంధ్యావందనం ఇత్యాదులన్నీ చేయాలి. తర్వాత పంచకర్మములని అవన్నీ చేయాలి. అతనికి ఎక్కువ విషయములు ఉన్నాయి. ఇవన్నీ శ్రద్ధగా చేసుకుంటూ అన్ని ధర్మములు చేయాలి, పితృ ఆరాధన చేయాలి. అది ఏ ఏ సమయంలో చేస్తే మనకి ఇంకా శ్రేయస్కరం అవుతుంది అంటూ ఆ సమయాలన్నీ చెప్పేదానికి చెప్తూ వస్తున్నారు నారదులు. అంతేకాకుండా గృహస్థుడు ఎవరైనా సరే ఈ బ్రాహ్మణ కుటుంబంలో, క్షత్రియ కుటుంబంలో, వైశ్య కుటుంబంలో పుట్టిన వాళ్ళందరికీ యాగం చేసేదానికి ఉందంట. వాళ్ళకి వచ్చే ఆ డబ్బులు, ఆ సంపాదన ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు యాగం అనేది తప్పకుండా చేయాలి. ఈ యాగం చేస్తేనే దేవతలు సంతోషిస్తారు. దేవతలు సంతోషించిన తర్వాతనే వర్షం అనేది పడుతుంది. దీనివల్ల భగవంతుడు సంతోషిస్తాడు అంటూ ఇలా చెప్పి తర్వాత ఏ కాలంలో ఏ ఆరాధన చేయాలి అని చెప్పేటప్పుడు ఈ మహాలయ పక్షం అనేది వస్తుంది కదా, ఆ పక్షంలో పితృ ఆరాధన అందరూ చేయాలి. వాళ్ళ యొక్క కుల ప్రకారం మహాలయ పక్షంలో అందరూ పితృ ఆరాధన అనేది తప్పకుండా చేయాలి. పితృల కోసం ఉండే పక్షం అది అంటూ చెప్పి పైన ఏ ధర్మాలు చేయాలి అంటూ చెప్పేదానికి ప్రారంభించారు నారదులు. ఇక్కడ ఈ పితృ ఆరాధనం, దానములు ఇవన్నీ మార్గశిరో మాసం ఉంది కదా, ఆ మాసంలో, తర్వాత మకర సంక్రాంతి ఆ మాసంలో, తర్వాత ఈ యుగాది ఉంది కదా, ఈ వర్షం అనేది స్టార్ట్ అవుతుంది కదా, ఆ సమయంలో అక్షయ తృతీయ ఇలాంటి కాలంలో దానములు చేయాలి, పితృ ఆరాధన ఇవన్నీ తప్పకుండా చేయాలి అంటూ పుణ్యకాలంను చెప్తూ వస్తున్నారు మనం ఎలా చేయాలి అని. తర్వాత సూర్యుడు ఒక్కొక్క రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్తారు కదా, అదే కదా ఒక్కొక్క మాసంగా ఒక్కొక్క నెలగా మనకు వస్తుంది. ఇప్పుడు సూర్యుని ఆరాధన చేసే వాళ్ళకు సౌరమానం అంటారు, చంద్రుని ఆరాధన చేసే వాళ్ళకు చాంద్రమానం అంటారు. ఇప్పుడు మన తమిళనాడు, కేరళ ఇవన్నీ చూసినామంటే సౌరమానం. ఇది పైన ఆంధ్ర ఇక్కడ నుంచి పైన అందరూ నార్త్ ఇండియాలో అందరూ వచ్చి చాంద్రమానంగానే దీన్ని అందరూ పాటిస్తారు. అలాగా ఏ ఏ సమయంలో అలా మారుతుందో, నెలలు మారుతుందో ఆ పుణ్యకాలంలో దానములు చేయాలి, పితృ ఆరాధనలు చేయాలి అంటూ ఇలాంటి పుణ్యకాలంలో ఇవన్నీ చేయాలి అన్నారు నారదులు. ఇలాంటి సమయంలో తర్వాత అమావాస్య, పౌర్ణమి ఇవన్నీ వస్తుంది కదా, ఇలాంటి సమయంలో పితృ ఆరాధన అనేది చాలా ముఖ్యం. ఇలాంటి సమయంలో పితృ ఆరాధన అనేది చేసినామంటే ఆయుష్ వృద్ధి, కుటుంబ వృద్ధి, మన సంతానమంతా బాగా ఆయుస్సుతో ఉండి బుద్ధివంతులుగా ఉంటారు. దీని ఏం చేయాలంటే పెద్దలంతా అనేటప్పుడు ఈ సమయంలో శ్రాద్ధమే చేయాలి అంటున్నారు. శ్రాద్ధం అనేది సాధ్యమా? సంవత్సరానికి ఒక శ్రాద్ధం చేసేదానికి అందరికీ కష్టంగా ఉంది. అందుచేత పెద్దలందరూ శ్రాద్ధం తిలతర్పణ రూపేణ అద్య కరిష్యే అంటూ అది తర్పణ రూపంగా మార్చారు. ఆ తర్పణాన్ని అమావాస్య రోజు చేసేదానికి అందరికీ కష్టంగా ఉంది. అలాగుంది ఇప్పుడు మన యొక్క పరిస్థితి. అది కాకుండా శ్రాద్ధం చేయాలి అని ఉండిందంటే ఎంత కష్టపడేవాళ్ళం. మనం ఇలా చేస్తామని తెలిసే ఋషులందరూ దాన్ని తర్పణంగా మార్చినారు. ఆ తర్పణం చేసేదానికి కూడా మనకు ఇప్పుడు బద్ధకంగా ఉంది. అలాగైంది ప్రపంచం. అందుచేత ఇలాంటి సమయంలో పితృ ఆరాధన అనేది చేయాలి. చేస్తే మన కుటుంబానికి క్షేమకరం అని నారదులు అన్నారు. పుంసవన కాలం ఆ సమయంలో, తర్వాత జాతకర్మ, ఆ సంతాన భాగ్యం కలిగిన తర్వాత పుట్టిన వెంటనే జాతకర్మ చేస్తారు కదా, ఆ సమయంలో, తర్వాత యాగ దీక్షలతో ఉండేటప్పుడు యాగం చేసే సమయంలో, తన తల్లిదండ్రుల కాలం అవుతారు కదా, ఆ సమయంలో దానములన్నీ యథేష్టంగా చేయాలి. ఆ సమయమే చెయ్యాలి ఎక్కువగా. అది చేస్తే అనంత ఫలము. అందుకోసమే ఆ సమయంలో అంతా డబ్బులుగా చూడకుండా ఖర్చు పెడతారు. ఎందుకంటే ఈ ఖర్చు వల్ల, ఈ దానం వల్ల మన తల్లిదండ్రులు సుఖంగా ఉంటారు అంటూ ఇలాగంతా చేసుకొని అలా చేసేవారు. ఇలాగ దాన విషయములన్నీ ఇప్పుడు చెప్పేదానికి ప్రారంభించారు నారదులు. తర్వాత ధర్మపుత్రుల దగ్గర, నాయన దానం చెయ్యాలి అంటే సరైన కాలం ఏది? అక్షయ తృతీయ పుణ్యకాలమా, చంద్రగ్రహణ పుణ్యకాలమా, పౌర్ణమి నాడా, సూర్యగ్రహణ పుణ్యకాలమా? ఇవన్నీ చేస్తే సంతోషం, నీకు ఫలం తగ్గుతుంది. కానీ ఇంకా దానికంటే ముఖ్యం ఏమిటంటే సత్పాత్రం ఎత్ర లభ్యతే. నీకు సరైన పాత్రం ఎక్కడ దక్కుతుందో అప్పుడు వెంటనే దానం చేసి, ఒక మంచి మహాత్ములు వచ్చి ఆ సమయం వచ్చే వేదవిత్తులు, తర్వాత అలాగ మంచి గుణములతో ఉంటూ అన్ని ఇది కావాలని అని అనుకోకుండా భగవత్పరంగా అతడు జీవిస్తూ అక్కడికి వచ్చినారంటే అదే పుణ్యకాలం. ఆ పాత్రం కంటే ఏమి ఇంకా పుణ్యకాలం ఉంది అని సత్పాత్రం ఎత్ర లభ్యతే అని మన మనస్సు, పాత్రంలోనే మన మనస్సు అనేది ఉండాలి. అదే వచ్చి ఉచితమైన కాలం, ఉచితమైన సమయం. అందుచేత నీకు దానం ఎప్పుడు చేయాలి అంటే ఉచితమైనది అంటే సత్పాత్రం ఎప్పుడు దక్కిందో అప్పుడు నువ్వు వెంటనే దానం చేయొచ్చు. ఇంకో కాలం, ఆ కాలం, ఈ కాలం చూడాల్సిన అవసరం లేదు అంటూ నారదులు ఇక్కడ ముఖ్యమైన ధర్మ సూక్ష్మాన్ని చెప్పారు.
అంతేకాకుండా మన భారతదేశంలో ఉండే పుణ్య నదులు ఆ నదీ తీరంకంతా వెళ్ళి దానాలు అవి చెయ్యాలి. నదీ తీరంలో గోదావరి నదీ తీరంలో, కృష్ణా నదీ తీరంలో, కావేరి నదీ తీరంలో, గంగా నదీ తీరంలో, ప్రయాగ్రాజ్ గంగా యమున సరస్వతి సంగమ నదీ తీరంలో, నర్మదా నదీ తీరంలో అంతా వెళ్ళి దానములు చేయాలి. అంతేకాకుండా పుణ్యస్థలములు ఉన్నాయి కదా, ఈ ప్రయాగరాజు, మథుర, వారాణసి, గయా, తర్వాత హరిద్వార్ ఇలాంటి పుణ్యక్షేత్రంలో వెళ్ళి దానం చేస్తే అనంత ఫలము. అంతేకాకుండా బదరికాశ్రమం, తర్వాత చిత్రకూటము, తిరుమల ఇలాంటి స్థలంలోకి వెళ్ళి, అలాంటి కొండల్లో వెళ్ళి ఆ స్థలంలో వెళ్ళి దానం చేసినామంటే దానికి అనంత ఫలము అని ఇవన్నీ చెప్పి, ఇలాంటి క్షేత్రములన్నీ ఉన్నాయి కదా, పుష్కరాలు, ఇలాంటి నైమిషారణ్యం, ఇలాంటి క్షేత్రములన్నీ ఉన్నాయి కదా, ఆ క్షేత్రాల్లో వెళ్ళి కేవలం దానం కోసం మాత్రమే కాదు, అక్కడ వెళ్ళి సత్సంగాలను జరుపుకోవాలి. మన జీవితంలో అలాంటి చోటలకు వెళ్ళి మనకు భగవంతునికి సంబంధపడేలాగా సత్సంగములు అవి మనం ఏర్పాటు చేసుకొని అలా భగవదారాధనము, పారాయణము, సప్తాహము, నవాహము, భజన, రాధా కళ్యాణం, రుక్మిణి కళ్యాణం ఇవన్నీ చేసుకోవాలి అంటున్నారు. అందుకంటే మన పెద్దలందరూ యాత్ర అని చేసి యాత్ర ద్వారా అందరినీ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ భాగవత పారాయణం చేసి భాగవత ప్రవచనంలో అందరినీ ఇలా చేర్చి మన పెద్దలందరూ చేసింది కారణం ఇలా నారదులు చెప్పే దీని గురించి అనుకుంటాను, వాళ్ళందరూ దాన్ని తెలుసుకొని అలా అన్నారు. అలాగా మన భారతదేశంలో ఉండే పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడకు వెళ్ళి ఇలాంటి సత్సంగంలో మనం ఉండాలి అని ఇవన్నీ చెప్పి పైన ధర్మ సూక్ష్మం ఒకటి అన్నారు నారదులు. ఏమన్నారంటే, ఇప్పుడు నీకొచ్చి సత్పాత్రం ఎప్పుడు ఎక్కడ దక్కుతుందో అప్పుడు దానం చేయాలి అన్నాను కదా. ఇప్పుడు మేమందరం కలిసి ఈ కృష్ణుని అగ్రపూజలో కూర్చోపెట్టినాం. ఇక్కడ సనకాదులు ఉన్నారు, వశిష్ఠులు ఉన్నారు, ఎంతోమంది బ్రాహ్మణోత్తములు ఉన్నారు. వాళ్ళందరూ కాకుండా ఎందుకు మేము కృష్ణుని అగ్రపూజలో కూర్చోపెట్టాం అంటే, వీళ్ళందరూ వచ్చి లోకంలో ఉండే మహాత్ములు, ఆ మహాత్ములే ఏ భగవంతుని యొక్క చరణారవిందాన్ని ఆశ్రయించి ఉన్నారో ఆ భగవంతుడే ఇక్కడ ఉంటున్నాడు, ఆ భగవంతుడే కృష్ణుడు. అందుచేత ఇప్పుడు మనకు వృక్షం అనేది భగవంతుడు వృక్షంలో ఉండే వేరులాగా, ఈ వృక్షం అనేది ప్రపంచంలో ఉండే జనుల్లాగా. మనం వృక్షాన్ని మనం కానీ అది బాగా ఉంచుకోవాలి, దాన్ని వచ్చి శుభ్రంగా పెట్టుకోవాలి, ఆరోగ్యంగా పెట్టుకోవాలంటే వృక్షం అంతటా వెళ్ళి జలం వేయాల్సిన అవసరం లేదు. దాని యొక్క వేరులో జలం పెడితేనే చాలు, పోస్తేనే చాలు, వృక్షం సంతోషంగా ఉంటుంది, హానికరం లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగా ఈ భగవంతుని పూజ చేస్తేనే ప్రపంచంలో ఉండే అందరి మహాత్ముల్ని పూజ చేసినట్టు. అదే ధర్మ సూక్ష్మంలాగా మేమందరూ తెలుసుకొని ఇన్ని మహాత్ములు ఉన్నా కానీ ఆ మహాత్ములు ఏ భగవంతుని, ఏ పరమాత్మను, ఏ పరబ్రహ్మాన్ని ధ్యానిస్తున్నారో ఆ పరబ్రహ్మమే కృష్ణ రూపం. కాబట్టి ఆ కృష్ణ స్వరూపమైన భగవంతుని కూర్చోబెట్టి మేము అగ్రపూజలు అవి చేసినాము అని చెప్పి ఇలాంటి దానం గురించి చెప్పి, ఈ దానం ఎవరికి చెయ్యాలి అంటే అన్ని చోట్ల భగవంతుడు వస్తాడా, ఇప్పుడు భగవంతుడు ఉన్నందువల్ల అతనికి చేస్తున్నాము. ఏ బ్రాహ్మణులు వచ్చి వేదం పరిపూర్ణంగా అధ్యయనం చేసి వేదాధ్యయనంతో ఉంటూ తర్వాత శమదమంతో ఉంటూ లోకంలో విరక్తులుగా ఉంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిచి మొదట దానం చేయాలి. అలాంటి మహాత్ములే భగవంతుని దానం చేస్తున్నందువల్ల ఆ భగవంతుని మేము కూర్చోబెట్టి ఇలాగ వచ్చి అగ్రపూజ చేశామని ఈ ధర్మ సూక్ష్మములంతా ధర్మపుత్రులకి నారదులు చెప్పి ఈ అధ్యాయంలో ఆ గృహస్థాశ్రమం గురించి చెప్పి దానములు, పితృయజ్ఞము ఇవన్నీ చెప్పి ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. ఇంకా కొన్ని ధర్మములు ఉన్నాయి, అది పైన వచ్చే అధ్యాయంలో ఉంది. పైన అందరం కలిసి ఈ అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ చతుర్దశోऽధ్యాయః యుధిష్ఠిరోవాచ గృహస్థ ఏతాం పదవీం విధినాయేన చాంజసా యాతి దేవర్షే బ్రూహి మాదృశో గృహమూఢధీః. నారదోవాచ గృహేషు అవస్థితో రాజన్ క్రియాః కుర్వన్ గృహోచితాః వాసుదేవార్పణం సాక్షాత్ ఉపాసీత మహామునీన్. శృణ్వన్ భగవతో భీక్ష్ణం అవతారకథామృతం శ్రద్ధధానో యథా కాలం ఉపశాంతజనావృతః సత్సంగాత్ శనకైః సంగం ఆత్మజాయా
आत्मजादिषु विमुच्येत मुच्यमानेषु स्वयं स्वप्नवदुत्थितः यावदर्थमुपासीनो देहे गेहे च पंडितः विरक्तः रक्तवत्तत्र नृलोके नरतां न्यसेत् ज्ञातयः पितरौ पुत्राः भ्रातरः सुहृदोपरे यद्वदन्ति यदिच्छन्ति चानुमोदेत निर्ममः दिव्यं भौमं च अन्तरिक्षं मित्तमच्युत निर्मितं तत्सर्वम् उपभुञ्जानः एतत् कुर्यात् स्वतो बुधः यावत् भ्रियेत जठरं तावत् स्वत्वं हि देहिनाम् अधिकं यो अभिमन्येत सस्तेनो दण्डमर्हति मृगोष्ट्र खरमर्काखु सरीसृप्खगमक्षिकाः आत्मनः पुत्रवत् पश्येत् तैरेषाम् अन्तरं कियत् त्रिवर्गं नातिकृच्छ्रेण भजेत गृहमेध्यपि यथा देशं यथा कालं यावद्दैवोपपादितम् आश्वाघान्ते अवसायिभ्यः कामान् संविभजेत्यथा अप्येकाम् आत्मनोदारां नृणां स्वत्वग्रहो यतः जह्यात्यदर्थे स्वप्राणान् हन्यात्वा पितरं गुरुं तस्यां स्वत्वं स्त्रियां जह्यात् यस्तेन ह्यजितो जितः कृमिविट् भस्मनिष्ठान्तं क्वेदं तुच्छं कलेवरम् क्व तदीय रतिर्भार्या क्वायमात्मानभश्छदिः सिद्धैः यज्ञावशिष्टार्थैः कल्पयेत् वृत्तिमात्मनः शेषे स्वत्वं त्यजन् प्राज्ञः पदवीं महतामियात् देवान् ऋषीन् नृभूतानि पितॄन् आत्मानमन्वहम् स्ववृत्त्यागतवित्तेन यजेत पुरुषं पृथक् यर्ह्यात्मनः अधिकाराद्याः सर्वास्युः यज्ञसम्पदः वैतानिकेन विधिना अग्निहोत्रादिना यजेत् न ह्यग्निमुखतोऽयं वै भगवान् सर्वयज्ञभुक् युज्येत हविषा राजन् यथा विप्रमुखे हुतैः तस्माद् ब्राह्मण देवेषु मर्त्यादिषु यथार्हतः तैस्तैः कामैः यजस्वैनं क्षेत्रज्ञं ब्राह्मणाननु कुर्यात् आपरपक्षीयं मासि प्रोष्ठपदे द्विजः श्राद्धं पित्रोः यथा वित्तं तद्बन्धूनां च वित्तवान्
अयने विपुषे कुर्यात् व्यतिपाते दिनक्षये चन्द्रादित्य उपरागे च द्वादशी श्रवणेषु च तृतीयायां शुक्लपक्षे नवम्यामथ कार्तिके चतसृष्वपि अष्टकासु हेमन्ते शिशिरे तथा माघे च सितसप्तम्यां मघाराकाशमागमे राकया चानुमत्या च मासर्क्षाणि युतान्यपि द्वादश्याम् अनुराधा स्यात् श्रवणः तिस्रमुत्तराः तिसृषु एकादशी वासु जन्मर्क्ष श्रोणयोगयुक् तयेते श्रेयसः कालाः नृणां श्रेयो विवर्धनाः कुर्यात् सर्वात्मनैतेषु श्रेयो मोघं तदायुषः येषु स्नानं जपो होमः व्रतं देवद्विजार्चनम् पितृदेवनृभूतेभ्यः यद्दत्तं तद्ध्यनश्वरम् संस्कारकालः जायायाः अपत्यस्य आत्मनस्तथा प्रेतसंस्था भृताश्च कर्मणि अभ्युदये नृपा अथ देशान् प्रवक्ष्यामि धर्मादि श्रेय आवहान् स वै पुण्यतमो देशः सत्पात्रं यत्र लभ्यते बिम्बं भगवतो यत्र सर्वमेतच्चराचरं यत्र ब्राह्मणकुलं तपोविद्यादयान्वितं यत्र यत्र हरेरर्चा सदेशः श्रेयसां पदम् यत्र गङ्गादयो नद्यः पुराणेषु च विश्रुताः सरांसि पुष्करादीनि क्षेत्राणि अर्हाश्रितान्युता कुरुक्षेत्रं गयशिरः प्रयागः पुलहाश्रमः नैमिषं फाल्गुनं सेतुः प्रभासोऽथ कुशस्थली वाराणसी मधुपुरी पम्पा बिन्दुसरस्तथा नारायण आश्रमो नन्दा सीतारामाश्रमादयः सर्वे कुलाचलाः राजन् महेन्द्रमलयादयः एते पुण्यतमादेशाः हरेः अर्चाश्रिताश्च ये एतान् देशान् निषेवेत श्रेयस्कामो ह्यभीक्ष्णशः धर्मः ह्यत्रेहितः पुंसां सहस्राधिफलोदयः पात्रं त्वत्र निरुक्तं वै कविभिः पात्रवित्तमैः हरिः इवैकउर्वेशः यन्मयं वै चराचरम् देवर्षर्हत्सु वै सत्सु तत्र ब्रह्मात्मजादिषु राजन् यत् अग्रपूजायां मतः पात्रतयाच्युतः
जीवराशिभिराकीर्णः आण्डकोशाङ्घ्रिपो महान् तन्मूलत्वात् अच्युतेज्या सर्वजीवात्मतर्पणम् पुराणि अनेन सृष्टानि धृतिर्यक् ऋषिदेवताः शेते जीवेन रूपेण पुरेषु पुरुषो ह्यसौ तेष्वेषु भगवान् राजन् तारतम्येन वर्तते तस्मात् पात्रं हि पुरुषः यावानात्मा यचेयते दृष्ट्वा तेषां मिथो नृणाम् अवज्ञान आत्मतां नृपा त्रेतादिषु हरेरर्चा क्रियायै कविभिः कृता ततः अर्चायां हरिं केचित् संश्रद्धाय सपर्यया उपासत उपास्तापि नार्थदा पुरुषद्विषाम् पुरुषेष्वपि राजेन्द्र सुपात्रं ब्राह्मणं विदुः तपसा विद्यया तुष्ट्या धत्ते वेदं हरेस्तनुं नन्वस्य ब्राह्मणा राजन् कृष्णस्य जगदात्मनः पुनन्तः पादरजसा त्रिलोकीं दैवतं महत् श्रीहरये नमः श्रीहरये नमः इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां सप्तमस्कन्धे सदाचारनिर्णयो नाम चतुर्दशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।